సైకో అనే పదం తప్పు అయితే బాలకృష్ణ నిజంగా క్షమాపణ చెప్పాలి అనేది మీ డిమాండ్ అయితే ముందు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. బాలకృష్ణకి ముందు బాలకృష్ణను సైకో అన్నది జగన్మోహన్ రెడ్డి. ముందు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి క్షమాపణ చెప్తే అప్పుడు బాలకృష్ణతో జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పిద్దాం. అదే అసెంబ్లీలో ఉన్న సమయంలో బాలకృష్ణ మీద సైకో అనే పదాన్ని ఉపయోగించారు. అంటే మనం చేస్తేనేమో సంసారం, ఎదుటి వారు చేస్తే మాత్రం అది వ్యభిచారం అని చెప్పి గోల పెట్టాలి. స్వయంగా సైకో బాలయ్య అని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో వేశారు కదా. ఈ రోజు ఎవరో నేను చూసా బాలకృష్ణ చొప్పుతో కొట్టాలి దాంతో కొట్టాలన్నారు. మరి వీడిని దేంతో కొట్టాలి? ఆ రోజు దీన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డిని దేంతో కొట్టాలి? నువ్వు ఇక్కడ ఏం వాడావు? నువ్వు సైకో బాలయ్య అనే పదం వాడావు. నువ్వు వాడిన పదమే కదా బాలకృష్ణ చెప్పింది కూడా. ఏం రాసావు చూడు ఇక్కడ, శాసనసభలో టీడీపీ సైకోలు అంట. నువ్వు ఎంటైర్ టీడీపీకి చెందిన శాసన సభ్యులందరినీ సైకోలు అన్నావు నువ్వు. మరి ఇప్పుడు బహిరంగ క్షమాపణ ఎవరు చెప్పాలి చెప్పు? బాలకృష్ణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా బహిరంగ క్షమాపణ? సభా సంప్రదాయాలకు మెంటల్ బాలయ్య తిలోదకాలు. మరి ఏం చేద్దాం చెప్పు? ఆ రోజు మెంటల్ బాలయ్య అన్నది ఎవడు? నువ్వు టీడీపీ శాసనసభ్యులందరినీ సైకోలు అనొచ్చు, బాలకృష్ణ మెంటల్ అనొచ్చు, బాలకృష్ణ సైకో బాలయ్య అనొచ్చు, కానీ పేరు చెప్పకుండా సైకో అంటే మాత్రం మీకు తప్పు వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎవడైనా సరే ఎవరికి క్షమాపణ చెప్పాలో?